హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక 4 BHK ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ G+1 ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం 137 స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా కట్టారండి. అవుటర్ లుక్ చూడండి ఎంత బాగుందో, ఆర్చ్ వర్క్ లుక్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందండి. కొన్ని వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా చాలా విశాలంగా ఇచ్చారండి. మనకి 2 to 3 కార్ పార్కింగ్ ఏరియాస్ వచ్చేలాగా, బైక్ పార్కింగ్ కూడా స్పేసియస్గా ఇచ్చారండి. మనం చూసుకుంటే స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్స్ అన్నిటి కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. అవుటర్ లుక్ అనేది మార్బుల్ వర్క్తో చాలా బాగుందండి. గ్రానైట్ లుక్ అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అండి. సైడ్ స్పేసింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. ఇంటికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత అనేది ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా బాగుందండి. సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి ప్రాపర్టీకి. మనం హాల్ ఏరియా చూద్దామండి. హాల్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఇచ్చారో, మనకి చాలా విశాలంగా ఉందండి. పెయింటింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. అండ్ కొన్ని వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయండి. మనం చూసుకుంటే షెల్ఫ్ వర్క్ నీట్గా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి దీనికి. అండ్ మనం చూస్తే కిచెన్ ఏరియా కూడా ఇచ్చారండి. కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారు. షెల్ఫ్ వర్క్ అనేది అయిపోయి ఉందని చెప్పుకోవచ్చు దీనికి. మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా బాగుందండి. అండ్ ఇది వన్ ఆఫ్ ది కామన్ వాష్రూమ్ ఏరియా. ఈ వాష్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్బుల్ వర్క్తో నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్ చాలా బాగుందండి. అండ్ మనం చూస్తే పెయింటింగ్ వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్దామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అన్ని డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. స్టెప్స్ కూడా మార్బుల్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా చూడండి, మార్బుల్ వర్క్ ఎంత బాగుందో. ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ అండి. డెవలప్డ్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు. మేము ఆల్రెడీ చెప్పినట్టు ప్రతి ఒక్క డెవలప్మెంట్ అని చాలా దగ్గరే ఉందండి ఈ ప్రాపర్టీకి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా, హాల్ ఏరియా చూడండి. హాల్ ఏరియా చాలా విశాలంగా ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎలా అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో అక్కడ సేమ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండి. షెల్ఫ్ వర్క్ అని చాలా నీట్గా అయిపోయి ఉంది. అండ్ దీనికి పెయింటింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. ఎలక్ట్రికల్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా షెల్ఫ్ వర్క్ నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్ చాలా బాగున్నాయండి. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా షెల్ఫ్ వర్క్ అయిపోయి ఉంది. సీలింగ్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుందండి. దీని 24% వాటర్ ఫెసిలిటీ ఉంది. 137 స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా కట్టారండి. ఏరియా లొకేషన్ వచ్చి ధర్మారెడ్డి కాలనీ, గోపాల్ నగర్, మచ్చా, బొల్లారం. ప్రైసింగ్ వచ్చి 1.45 crores చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.